ఉన్నాను. నేనున్నాను. Hi. Hello family members and welcome back to my channel once again. And first of all, don't forget to subscribe my channel. స్టార్ట్ అయ్యాము గైస్ ఫ్రమ్ ఢిల్లీ. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. వీఆర్ స్టార్టెడ్ టు లే. ఇంకొక 1 అవర్లో రీచ్ అవ్వబోతాము. అది సో మీకు ఆ వ్యూ రాగానే చూపిస్తాము. క్రేజీ వ్యూ ఉంటుందంట. బట్ మేము రైట్ సైడ్ కూర్చున్నాము. యాక్చువల్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది అంటున్నారు. లెట్స్ సీ, హోప్ ఫర్ రైట్ సైడ్ కూడా ఉంటుందని. ఇప్పుడు టేక్ ఆఫ్ అవ్వబోతుంది, చూడండి. ఎక్కడో సన్ సిటీలో సన్ రైజ్ చూసిన దగ్గర నుంచి ఇప్పుడు లదాఖ్లో సన్ రైజ్ చూసింది. ఎక్కడో సన్ సిటీలో సన్ రైజ్ చూసిన దగ్గర నుంచి ఇప్పుడు లదాఖ్లో సన్ రైజ్ చూసిన దాకా వచ్చాము. చూడండి, కరెక్ట్గా మా విండో సీట్కి సన్ రైజ్ కరెక్ట్గా కొడుతుంది మా మొహాలకి. క్రేజీ ఉన్నది వ్యూ అయితే. కరెక్ట్ సన్ రైజ్ టైంకి వెళ్తున్నాము. ఇక్కడ ఎలా ఉందంటే ఇంకా లే దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చూడవచ్చు. ఎక్స్పెక్ట్ చేస్తే చాలా క్రేజీ ఉంది. కింద చూడు సూర్య. అరే కొంచెం కింద చూడు. అదే అన్నాను డెజర్ట్. అబ్బోపాడి అమ్మారి. అరే ఒకేష్ దగ్గర కరెక్ట్ టైంకి వెళ్ళిపోయాడు రా. అరే క్రేజీ. అరే అరచ్చా. అరే పైన చూడు సూర్య, పైన కూడా మబ్బులు ఉన్నాయిరా. ల్యాండ్ అవుతున్నాం గాయస్. మబ్బుల్లోకి వచ్చాము. అరే ఆడికి ఏం కనిపిస్తుంది రా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అరే మామా పైలట్ దించు రైట్ రా. అరే క్రేజీ. అరే చూడరా సిటీ గ్రీన్. అరే కింద బస్సులు బండి ఆగిపోయినాయిరా. బస్సులా? సన్ రైజ్ ఎట్లా పడుతుంది? సన్ రైజ్ ఎక్కడ వస్తుందిరా? సన్ రైజ్ ఓకే. ఓ యా, అటు చూడు, ఆ కార్నర్కి వెళ్ళి సన్ రైజ్ కనిపిస్తుంది. వీడియోలో కనిపిస్తుంది చూడు. ఏమన్నాడు? ప్లేన్ ఇస్ ల్యాండింగ్. ఇదంతా డెజర్ట్ మౌంటైన్స్. వచ్చాం గైస్ లే. దిస్ ఈజ్ మీరు చూడొచ్చు. సో మేమే ఫస్ట్ ఎగ్జిట్లో నుంచి ఫస్ట్ వెళ్ళబోతున్నాము. హాయ్. ఎస్, సో థ్యాంక్ యూ. చూడొచ్చు మీరు, లేలోకి ఎంటర్ అవ్వబోతున్నాం. ఫస్ట్ అడుగు పెడుతుంది మనమే. వచ్చాము గాయస్, వచ్చాము. సో చిన్న టెక్నికల్ డిఫికల్టీస్ వల్ల మైక్ పనిచేయలేదు, బట్ వాయిస్ రికార్డ్ అవ్వలేదు. సో
బట్ యా లే ఎయిర్పోర్ట్కి వచ్చాము. మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తే అదే లే ఎయిర్పోర్ట్. చాలా చిన్న ఎయిర్పోర్ట్, చాలా చిన్న ఎయిర్పోర్ట్. బట్ ఆ ప్లేస్లో అంత హై ఆల్టిట్యూడ్లో అసలు ఎయిర్పోర్ట్ కట్టారంటే అసలు దానికే అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. సో మేము ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత ఒక్కొక్కరికి లైక్ హౌ ఇస్ ది ఫ్లైట్ జర్నీ అనేసి కనుక్కున్నాము. ఎవ్రీ వన్ ఈజ్ ఫీలింగ్ సో ఎగ్జైటెడ్. అందరూ అసలు క్రేజీ అయిపోయాము అసలు ఫ్లైట్ జర్నీ. టు బీ ఫ్రాంక్, ఆ ట్రిప్ కాస్ట్ ఈజ్ వర్త్ ఓన్లీ ఫర్ ఫ్లైట్ జర్నీ. అంత బాగుంది ఫ్లైట్ జర్నీ అయితే మాత్రం. అండ్ అక్కడ దిగి అక్కడ మీరు చూస్తే అవన్నీ క్యాబ్స్, లోకల్ క్యాబ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా క్యాబ్స్ మాట. సో ఆ క్యాబ్స్లో మాట్లాడుకొని మేము ఒక క్యాబ్ మాట్లాడుకున్నాము. సో హీఈస్ ఆ డ్రైవర్. హాయ్ బ్రో. సో ఇప్పుడు మనోడు డ్రైవర్. మేము ఒక 1 డేకి ఫస్ట్ డేకి మేము సపరేట్ రూమ్ తీసుకున్నాము. బికాస్ ఫ్రమ్ డే 2 వీ హ్యావ్ ప్యాకేజ్. మేము ప్యాకేజ్కి వెళ్ళాము. ప్యాకేజ్ డీటెయిల్స్ ఐ లెట్ యు నో గోయింగ్ ఫార్వర్డ్. బట్ 1 డేకి రూమ్ బుక్ చేసుకున్నాము. సో ఇది లే సిటీ. సో ఈ సిటీలోనే మా రూమ్. వచ్చాము గైస్, రూమ్కి వచ్చాము. సో మీరు ఇప్పుడు చూడొచ్చు, దిస్ ఈజ్ అవర్ రూమ్ ఫర్ 1 డే. చాలా బాగుంది రూమ్ అయితే. మేము 4 ఇక్కడ ఉంటున్నాము. మీరు ఇక్కడ చూస్తే మా బాల్కనీ వ్యూ క్రేజీ అసలు. ఇలాంటి బాల్కనీ వ్యూ ఉంటే ఇంకంతకన్నా ఏం కావాలి చెప్పండి గైస్. అసలు ఆ వ్యూ చూడండి, ఆ ల్యాండ్స్కేప్స్, ఆ బిల్డింగ్స్. అసలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంత లక్కీ అనిపించిందంటే, ఐ నో దేర్ ఆర్ ప్రోస్ అండ్ కాన్స్, బట్ ఆ వ్యూ చూడండి. అసలు అలా చూసుకుంటూ ఉండిపోయి మేము వచ్చిన తర్వాత A few moments later. ఇది గైస్ పరిస్థితి. వాళ్ళకి ఒక రూమ్ ఇచ్చాము. మేము 4 ఒక రూమ్లో పడుకున్నాము. ఒకటి చిన్న అది చెప్పు ఏదో ఒక్కసారి పాజ్ చెప్పురా. అదే సో ఫ్యాన్ సౌండ్ లేకపోతే నిద్ర రావట్లేదు. అక్కడ ఫ్యాన్ లేదు చూపి. ఇక్కడ చూడండి గైస్, చూపాడు. ఫ్యాన్ లేదు గైస్. ఇప్పుడు ఫ్యాన్ లేకపోతే మాకు నిద్ర పట్టట్లేదు. సో సూర్య గారు యూట్యూబ్ ఓపెన్ చేసి ఫ్యాన్, అరే ఇది మనకరా. సో యూట్యూబ్లో అసలు తీయలేదులే. సో అరే యూట్యూబ్ ఆడియన్స్కి ఎంత ఎందుకు లాగా కట్ చేయండి. సో ఫ్యాన్ సౌండ్ పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ ఫ్యాన్ సౌండ్ పెట్టుకొని పడుకుంటాం. కాకపోతే ప్రాబ్లం అయితే చల్లగా ఉంది కదా, ఫ్యాన్ సౌండ్ వల్ల కొద్దిగా చలేస్తుంది. బట్ వీ హ్యావ్ దిస్. అక్కడ బట్టలు కూడా వేసాం, ఆరిపోయినాయి అప్పుడే. సో కాసేపు రెస్ట్ తీసుకొని అక్లమటైజ్ అవుదాం అనుకుంటున్నాం. పొద్దు కూడా ఆల్రెడీ ఈస్ ఫీలింగ్ దట్ సిక్నెస్. అయినా రీల్స్ చూస్తున్నారు చూడండి గైస్. అరే ఫోన్ పక్కన పెట్టి పడుకోరా నువ్వు. లైక్ ఇట్స్ లైక్ దట్స్ అ వర్క్ దట్ వి హావ్ ఆల్ టేకెన్ ఇన్ సిక్నెస్ అండ్ ఇన్ డెత్. రీల్స్ పక్కన పెట్టి పడుకోరంటే నేను మ్యాప్స్ చూస్తున్నాను. ఐఎమ్ దట్ రెస్పాన్సిబుల్ పర్సన్ అని ప్రూవ్ చేయడానికి. డిమార్ట్ ఎతికేట్ దగ్గరలోనే పంజాబ్లో ఉంది. లెట్స్ సీ. ఇప్పుడు డిమార్ట్ దగ్గరలో పంజాబ్ ఉంది. హైదరాబాద్ నుంచి ఏమడిగినా అక్కడ డిమార్ట్ ఉంది, అక్కడ డిమార్ట్ ఉంది అన్నాడు. ఇక్కడికి వస్తే పంజాబ్ లో ఉంది. డిమార్ట్ నియర్ గా కొడితే పంజాబ్ వచ్చింది. బట్ ఇట్స్ ఓకే, క్యాబ్స్ అయితే ఉన్నాయి. పిలిచి అవసరం అయితే వెళ్దాం. సో కాసేపు రెస్ట్ తీసుకుందాం. మధు లేగు, మధు వేకప్ మ్యాన్. బాబు లేక్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు డే 2 ఆఫ్ లదక్ టూర్. సో ఇప్పుడే లేచాను. టైం 7:30 అయింది. సో మీరు చూడొచ్చు, లెగడమే సచ్ ఏ సీనిక్ వ్యూ. ఎంత బాగుంది చూసారా. జస్ట్ ఇమాజిన్ వీ వేకింగ్ అప్ విత్ దిస్ వ్యూ ఎవ్రీ డే. టీమ్ కాల్స్ లేవు, అవుట్లుక్ మెయిల్స్ లేవు, ఓమ్నియాలో వర్క్ పేపర్ రివ్యూకి పంపించడం లేదు. జస్ట్ వేకప్ విత్ దిస్ వ్యూ. ఈ బాల్కనీలో ఎలా కూర్చొని ఈడు చూడండి, ఇప్పుడు లేచాడు ఈడు. See this girl. వీళ్ళందరూ ఇప్పుడు లేచారు. ఇప్పుడు మేము రెడీ అయ్యి ఇప్పుడు మాకు ఈ రోజు నుంచి ప్యాకేజ్లో
ఈ రోజు నుంచి ఇంక్లూడ్ అనమాట. మేము 1 డే అర్లీగా వచ్చాము అక్లిమటైజ్ అవ్వడానికి. సో విల్ బీ గోయింగ్ టు దట్ హోటల్. ఇంకొక 1 అవర్లో చెక్అవుట్ చేసి ఆ హోటల్కి వెళ్ళాలి. టెంపరేచర్స్ లేలో అయితే ఓకే, నైట్ 10-11 దాకా వెళ్ళింది బట్ ఈవినింగ్ మాత్రం 7:30 దాకా మీకు ఎక్కడ చీకటి అవ్వలేదు. అలా వెళ్తురుగా ఉంది 7:30 దాకా. సో అది మాట. ఓకే, చిన్న అప్డేట్ గైస్, వీడి ఇంతగానే చెప్తుండే కదా, నిన్న ఏమైంది తెలుసా? సో బేసికలీ అది నిన్న హాస్పిటల్కి వెళ్తామో లేదన్నా కదా, ఆ తర్వాత పడిపోయాడు. ఏమిటండి మీరు మాట్లాడేది? హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి బేసికలీ ఒక 2 గంటలు ఇంకా అలాగే హాస్పిటల్ ఉండి ఇంజెక్షన్ తీసుకొని వచ్చి పడుకోని చెప్పి పడుకోబెడితే పొద్దునకి ఇలా తయారైంది. మళ్ళీ అదంతా వ్లాగ్ లో కవర్ చేయలేదు, బాగోదని చెప్పేసి. బట్ yes guys, ఇది జరిగింది. సో altitude is not a joke anymore, that is true. So and guess we need thermal. yeah. ఇక్కడ చిన్న బిట్ యాడ్ చేస్తాను. మనోడు లడాక్ వచ్చే ముందు థర్మల్స్ తీసుకురంటే నేనంతా ఓవర్ అయిపిస్తున్నారు, అక్కడ అంతే ఉండదు అన్నాడు. ఆ బిట్ ఒకసారి ఇక్కడ యాడ్ చేస్తాను, బాగుండేది, మీరు చూడండి ఒకసారి. ఫ్లాష్ బ్యాక్. అంత ఉండదురా మళ్ళీ అక్కడికి వెళ్ళాక కుక్క పెట్టేస్తుంది, అంత పర్మాన్స్ అవసరం లేదు అక్కడికి. సో బేసికలీ నిన్నంతా ఎందుకు లావు తీయలేదంటే గైస్, నిన్నంతా మొత్తం ఫ్రీక్ అవుట్ అయిపోయామన్నమాట. అయిపోయాము కాదు, నేను అవుట్ అయిపోయాను. ఫస్ట్ డే మొత్తం డ్యామేజ్ అయిపోయింది. సో నేనంతా బ్లాక్ అవుట్స్, తల ఇసిరేయడం, కళ్ళు తిరగడం, నో ఎనర్జీ, ఫీవర్, ఎవ్రీథింగ్ వాట్ నాట్ అన్నీ వచ్చాయి. బట్ థ్యాంక్ఫుల్లీ దీస్ ఫెలోస్ హెల్ప్ మీ. హాస్పిటల్కి వెళ్ళాము, మెడిసిన్ తెచ్చుకున్నాను, ఇంజెక్షన్ వేశారు. ఇంకా చెప్పాలంటే డాక్టర్ రిటర్న్ అయిపోమన్నారు. బట్ నిన్న ఇచ్చిన మెడిసిన్ అండ్ ఇంజెక్షన్స్ వర్కౌట్ అయ్యాయి. ఇప్పుడు మార్నింగ్ అయితే అంతా ఓకే, ఆల్ సెట్. కాస్త అంత సెట్ అయిపోయినట్టే ఉంది. కొద్దిగా ఈరోజు కూడా అక్లిమటైజ్ అవుతాను నేను, వీళ్ళైతే వెళ్తారు. ఐల్సీ ఈవినింగ్ కల్లా అంతా ఓకే అయితే నేను వెళ్తాను. ఆర్ ఎల్స్ ఐల్ అక్లిమటైజ్ టుడే అండ్ ఫ్రమ్ టుమారో ఐల్ స్టార్ట్ మై ట్రిప్. అది ప్లాన్. yes guys, అది Yesterday. హాయ్ గైస్, దిస్ ఈజ్ ఆర్ డే 1 ఇన్ లే. పాపం పొద్దు నుంచి బ్లాగ్ చేయలేదు మా మధు, బికాస్ హీ సిక్. ఎలా పడుకున్నాడు అలానే ఉన్నాడు పొద్దు నుంచి. అండ్ వీ డింట్ నో హౌ టు కనెక్ట్ ద మైక్, అందుకే మేము చేయలేదు, ఇట్లా రికార్డ్ చేస్తున్నాం. అగో వ్లాగ్కి ఉన్న డెడికేషన్ అది, అప్పుడు రెస్పాన్స్ ఇస్తున్నాడు. అదే గైస్, లదాఖ్ వచ్చి అందరూ కూడా డైమాక్స్ టాబ్లెట్ వేసుకోండి, లేకపోతే మధులో ఇలా పడిపోతారు. అట్ ది సేమ్ టైం మోషన్ సిక్నెస్ ఇలా అన్నీ వస్తున్నాయి. సో దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి. మాకు ఈరోజు పొద్దున అందరికీ కళ్ళు తిరిగాయి, మోషన్ సిక్నెస్ అయింది. బట్ ఓఆర్ఎస్ ఇలా హైడ్రేషన్ పెంచుకొని ఇప్పుడు ఓకేగా ఉన్నాం. సో ప్లాన్ అకార్డింగ్. Meanwhile. సో అది గైస్, ఇప్పుడు మనం 1 డేకి తీసుకున్న రూమ్ వెకేట్ చేసి వాళ్ళు ఇచ్చిన ప్యాకేజ్, వాళ్ళు ఇచ్చిన హోటల్కి వచ్చాము. సో దిస్ ఈజ్ దట్ స్టే అయితే చాలా బాగుంది. మీరు చూడొచ్చు, హోటల్ కూడా చాలా పెద్దది. సో మేము తీసుకున్న ప్యాకేజ్ వచ్చి గ్లాబోల్ ఎక్స్పెడిషన్. సో మేము తీసుకుంది 8 days ప్యాకేజ్. సో స్టే ఇంక్లూడింగ్ స్టే, బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్. సో ఇది మా డే 1 స్టే ఇన్ లే. స్టేస్ అయితే బాగానే ఇచ్చారు. అండ్ ఎస్, దిస్ ఈజ్ ఆర్ రూమ్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, రూమ్ కూడా బాగుంది. అండ్ మా ప్యాకేజ్ అయితే రేపు నుంచి స్టార్ట్ అవుతుంది. సో మేము ఈరోజు లోకల్ సైట్ సీయింగ్ చూడడానికి వెళ్ళబోతున్నాము. సో ఫస్ట్ అయితే లే ప్యాలెస్తో స్టార్ట్ అవబోతుంది. లే ప్యాలెస్కి వచ్చాం గైస్. దిస్ ఈజ్ లే ప్యాలెస్. వెనకట్ల చూసారా? సో దిస్ ఈజ్ లే ప్యాలెస్. ఇది టికెట్ కౌంటర్. సో ఇది టికెట్ కౌంటర్, ఇదే లే ప్యాలెస్. ఇక్కడ చూస్తే లే ప్యాలెస్ యొక్క ఇన్ఫర్మేషన్ రాసింది.
సో దిస్ ఈజ్ లైక్ ఆల్మోస్ట్ 100 రూమ్స్ ఉంటాయంట ఈ ప్యాలెస్లో. లెట్స్ సీ. ఇప్పుడే లోపల నుంచి వచ్చాము. లే ప్యాలెస్లో ఇట్స్ నాట్ అలౌడ్ టు వీడియోగ్రఫీ ఈజ్ నాట్ అలౌడ్, ప్రొహిబిటెడ్. సో లోపల ఏం తీయలేదు. ఈజ్ ఇట్ మస్ట్ విజిట్ అంటే ఐ వుడ్ సే నో. అంత మస్ట్ విజిట్ ఏం కాదు, జస్ట్ వాళ్ళ ప్యాలెస్ ఉంది అంతే. 9 స్టోరీ బిల్డింగ్ అది. సో బేసికలీ మేము వాటర్ బాటిల్ ఇందులో తీసుకున్నాము, అది మర్చిపోయాము ఇక్కడ. తీసుకున్నాం ఇది ఇక్కడ మర్చిపోయి మేము ప్యాలెస్ అంతా చూసి వచ్చాము. బట్ ఇట్ ఈస్ స్టిల్ హియర్. హ్యాట్స్ ఆఫ్ టు లే పీపుల్. బట్ బేసికలీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు లేవాలి కాదు, అందరూ బయట వాళ్ళే. సో హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్స్. సో బేసికలీ ఫారినర్స్ కూడా వస్తున్నారు. సో ఓకే, హ్యాట్స్ ఆఫ్ టు పీపుల్. Hi guys, now we came to Shanti Stupa. This is Shanti Stupa, guys. This is the view from Shanti Stupa. చాలా బాగుంది. వ్యూ అయితే క్రేజీ ఉంది గైస్. ఇక్కడ నుంచి అసలు ఫుల్ కోల్డ్ బ్రీజెస్. ఇక్కడ నుంచి మన లే మొత్తం చూడొచ్చు. గైస్ ఇక్కడ నుంచి వ్యూ క్రేజీ ఉంది అసలు. ఆ ఇల్లు చూడండి ఎంత బాగుందో. ఈ రోడ్ నుంచి వచ్చాం గైస్. కింద జిప్ లైన్ ఉందన్నారు, బట్ చూడాలి. వీలైతే అందరం వెళ్ళాలనుకుంటున్నాం, చూద్దాం. గైస్ మీరు చూడొచ్చు, అక్కడ ఒక పెద్ద గ్రౌండ్ ఉంది. అన్ని కొండల మధ్యలో గ్రౌండ్. అది పెద్ద గ్రౌండ్ అనుకుంటే మీరు కన్ఫ్యూజ్ అయినట్టే. అది పెద్ద గ్రౌండ్ కాదు, పెద్ద గ్రౌండ్. అక్కడే అవతల పడ్డది బాల్. అక్కడే పెద్ద షాట్ కొట్టాడు. ఇక్కడ కామెంట్ చేయండి గైస్, #పెద్ది. యా, బై ద వే మీ ప్లే మీకు ఇష్టమైన ప్లే ఏంటి, మీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరు, కామెంట్ చేయండి. Guys, now we are going to Sangam. It's 25 kilometers from Leh. ఇక్కడ దగ్గర ఇప్పుడే మ్యాగ్నెటిక్ వచ్చాము. దిస్ ఈస్ మ్యాగ్నెటిక్ హిల్. Gravity park your vehicle in the box marked with the paint on the road and experience the wonder. చూడండి గైస్, ఇదే మ్యాగ్నెటిక్ హిల్ రోడ్ అన్నమాట. సో ఇక్కడ రోడ్డు మీద మార్క్ ఉంది కదా, ఈ మార్క్ ఈ లైన్స్ దగ్గర ఇక్కడ కానీ బండి పార్క్ చేస్తే మీకు రివర్స్లో వస్తుంది అంట బండి. సో ఇటు చిన్న అప్పు ఉన్నా సరే ఇట్ విల్ గో బ్యాక్వర్డ్ బికాస్ ఆఫ్ ది గ్రావిటీ థింగ్ సంథింగ్ ఏదో చెప్తున్నారు. బట్ అక్కడ లోకల్ వాళ్ళని కనుక్కుంటే ఇట్స్ ఏ మిత్. ఒకప్పుడు అంటే దిస్ సీమ్స్ లైక్ ఏ అప్ సైడ్ బట్ దిస్ ఈస్ డౌన్. మనకి ఇదే డౌన్ అంట. బట్ రోడ్డు చూడడానికి మాత్రం ఇది అప్ లాగా ఉంటుంది. అప్లో రివర్స్ ఎందుకు వస్తుంది, రివర్స్ రావడం వల్ల మీకు ఈ ప్లేస్ అంత ఫేమస్ అన్నమాట, లైక్ మ్యాగ్నెటిక్ హిల్. కానీ చాలా చాలా అంటే చాలా గాలి వేస్తుంది. మీకు వినిపిస్తుందో లేదో తెలీదు, చాలా గాలి ఫుల్. ఇక్కడ ఏటీవీ బైక్ రైడింగ్ కూడా ఉంది. చూస్తున్నాము వెళ్దామా వద్దా అని. సో ఇదంతా ట్రాక్ మాట, పెద్ద ట్రాకే ఉంది. పర్ హెడ్ 1200 వర్తి. చూడండి గైస్, స్లోప్ రివర్స్లో ఉంది కానీ వెహికల్ ముందుకెళ్తుంది. ఇదే మ్యాగ్నెటిక్ హిల్ స్పెషాలిటీ మాట. బట్ బేసికలీ అది ఇట్స్ లైక్ అన్ ఇల్యూషన్. మనకి స్లోప్ ఇటు ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ స్లోప్ మాత్రం స్ట్రైటే ఉంది. సో ఇది బ్యాక్ సైడ్ మాట. దిస్ ఈస్ సంగం గైస్, సంగం వ్యూ పాయింట్. మీరు ఇక్కడ చూడొచ్చు. దిస్ ఈస్ ది లెఫ్ట్ సైడ్ వన్ విచ్ ఈస్ right side light one, you can see this. That is Zanskar river and it is Indus river.
హాయ్ గైస్, ఇప్పుడే హాల్ ఆఫ్ ఫేమ్కి వచ్చాము. దిస్ ఈస్ హాల్ ఆఫ్ ఫేమ్ ఇన్ లే. ఇది హాల్ ఆఫ్ ఫేమ్ మిలిటరీ ఆర్మీ వాళ్ళకి ట్రిబ్యూట్గా కట్టింది. సో వీఆర్ గోయింగ్ హియర్. హాల్ ఆఫ్ ఫేమ్ అనేది this is in dedication to all the soldiers. ఇక్కడ ఒక దీపం అలా వెలిగిస్తున్నారు. You can see that fire. లే మార్కెట్ వచ్చాం గైస్, లే మార్కెట్. సో దిస్ ఈజ్ లే మార్కెట్ స్ట్రీట్. ఇక్కడ అన్ని రకాల షాపింగ్ ఐటమ్స్ దొరుకుతాయి. ఆల్ డ్రై ఫ్రూట్స్ ఆర్ షాల్స్, ఆల్ వింటర్ వేర్స్, ఫ్రిడ్జ్ అన్ని. సో దిస్ ఈజ్ ది లే మార్కెట్ ఎంట్రన్స్. దీని ఎవరిదో విగ్రహం ఉంది, ఇది ఎవరో తెలీదు. దిస్ ఈజ్ లే మార్కెట్. ఇంకా చీకటి అయితే లైటింగ్లో ఇంకా బాగుంటుంది. బట్ మాకు నైట్ డీబ్రీఫ్ సెషన్ ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చాము. ఇది కంప్లీట్ చేసుకొని మళ్ళీ హోటల్కి వెళ్ళాలి. సో రేపటి నుంచి మా యాక్చువల్ ట్రిప్ స్టార్ట్ అవబోతుంది. సో దాని యొక్క డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తారు. అందుకు నైట్ అందరినీ గ్యాదర్ చేసి రైడింగ్ గేర్స్ అన్నీ ఇస్తారన్నమాట.